ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ జెడ్పీ రోడ్డు టీచర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య హాస్పిటల్ను ఎంపీ ఈటెల రాజేందర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఆస్పత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎల్బీనగర్ ప్రాంత వాసులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక పరికరాలతో హాస్పిటల్ను ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులు డాక్టర్ చంద్ర ఈగ, డాక్టర్ శ్రీలత ఈగను అభినందించారు. పేదలకు నాణ్యమైన వైద్యం తక్కువ ధరకు అందించాలని కోరారు. రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని నిర్వాహకులకు సూచించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించిన వారి రెండో నెల పొందాలని సూచించారు. వారు భవిష్యత్తులో ఇలాంటి ఆస్పత్రులు మరిన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హస్తినాపురం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అందోజు సత్యంచారి, పలు పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సిబ్బంది, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హస్తినాపురం పీరియడ్లో ఆదిత్య హాస్పిటల్స్ అని డాక్టర్ చంద్ర, డాక్టర్ శ్రీలత గారు ఇద్దరు కలిసి ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. మరి ఈ ప్రాంతంలో కూడా మనకు ఒక హాస్పిటల్, హెల్త్ కేర్కి సంబంధించిన హాస్పిటల్ వస్తుందంటే సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా బాగా డెవలప్ అవుతున్న, అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఇది. ఈ చుట్టుపక్కల గత 4-5 సంవత్సరాల క్రితం చూస్తే ఇప్పుడు చూస్తే ఎంతో మార్పు వచ్చింది. కొన్ని వందల టవర్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంత వాసులకు ఒక హాస్పిటల్ కూడా చాలా అవసరం ఉంది. మరి ఆ కొరత వీళ్ళ ద్వారా మనకు తీరిపోతున్నందుకు సంతోషంగా ఉంది. మరి ఈ హాస్పిటల్ ఈ ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పబ్లిక్ కాబట్టి వాళ్ళకు అందుబాటులో వైద్యం చేసి, వాళ్ళకున్న అందుబాటులో ధరలకు వైద్యం చేస్తే మరింత మెరుగైన సేవలు వాళ్ళకి ఇచ్చినట్టయితే అని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యం కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా వాళ్ళు పెడుతున్నందుకు వాళ్ళ హాస్పిటల్ కూడా దినదిన అభివృద్ధి చెంది ఈ ప్రాంత వాసులకు అందరూ ఆరోగ్య సమస్యలు తీర్చి వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ వ్యాపార పరంగా కూడా గ్రో కావాలని చెప్పి కోరుకుంటున్నాం. చంద్ర టీచర్స్ కాలనీ హస్తినాపురంలో ఆదిత్య హాస్పిటల్ పెంట ఓపెన్ చేసారు. ఎమ్మెల్యే గారి సమక్షంలో, డాక్టర్ గారి సమక్షంలో ఈ ప్రాంత ప్రజానికానికి, తల్లికి, పిల్లలకి ఒక మంచి మెరుగైన వైద్యం అని చెప్పిన సంకల్పం ఇక్కడ జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఇవాళ హైదరాబాద్ చాలా డెన్సిటీ పాపులేట్ ఏరియా కాబట్టి, డెన్స్ పాపులేట్ ఏరియా కాబట్టి ఎక్కడికక్కడ చిన్న చిన్న ఏరియా 1 కిలోమీటర్ల పరిధిలోనే వేలాది మంది ప్రజలు నివసించే ఆస్కారం ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎన్ని హాస్పిటల్స్ వచ్చినప్పటికీ ఇవాళ ఇట్లాంటి హాస్పిటల్స్ డెలివరీస్ కోసం కానీ, చిన్న పిల్లల కోసం ఈ హాస్పిటల్ తక్కువ ఉంది. కాబట్టి ఈ హాస్పిటల్ ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించడంలో సఫలం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఈ మధ్య లో క్లాస్ ప్రజలకు కూడా సర్వీస్ ఓరియంటెడ్